హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మనం వచ్చేసరికి ఇప్పుడు పొద్దున 8:20కి వచ్చినాం ఫ్రెండ్స్. స్టాండ్ కాడికి పొద్దున 8:20కి వస్తే 4 వరకు మనకు ఒక్క ఫోన్ వచ్చింది ఫ్రెండ్స్, కిరాయి ఫోన్. 4 వరకు చూస్తున్నారు కదా, ఇగో ఇవే మన సెంటరింగ్ బాక్సులు అంటారు వీటిని. సెంటరింగ్ బాక్స్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మన చెన్నూరులోనే లోడ్ అవుతుంది సెంటరింగ్ బాక్సులది. ఇది మన ఇల్లు కట్టంగా సెంటరింగ్ వాళ్ళు పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇవి అవి లోడ్ అవుతున్నాయి. ఇప్పుడైతే చూడండి ఎట్లా వేస్తున్నారో అన్న వాళ్ళు. అయితే మన బండిలో 18 పిల్లర్ల సెంటరింగ్ బాక్స్ ఫ్రెండ్స్. ఇవైతే మన బండిలో అయితే పెద్ద బండి కాబట్టి మనకు 18 పిల్లర్లు అయితే పోతాయి మన బండిలో. మీరు చూడండి ఒకసారి ఎట్లా వేస్తున్నారో. ఇద్దరే వేస్తున్నారు ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, మన బండి లోడ్ అయితే అయిపోయింది. మనం అయితే ఇప్పుడు వెళ్ళాలిగా. అయిపోయింది ఆల్రెడీ. ఆ నట్టు బోల్ట్ లోపల వేస్తున్నారు. ఇవి నట్టు బోల్ట్తో ఫిట్టింగ్ ఉంటాయి. అయిపోయింది ఎల్లుడే. మనమైతే లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. లోడ్ అయిపోయిన తర్వాత లోడ్ చేసుకొని ఇప్పుడు బంక్కి వెళ్తున్నాం. డీజిల్ పోసుకోవాలి కాబట్టి వీటి నుండి మనకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ బంక్. కొంచెం దూరం వెళ్ళాక మనకు మెయిన్ రోడ్ వస్తుంది. ఇట్లా అయితే కొంచెం చిన్న కంకర పోసి ఉంటుంది ఈ రోడ్డు. 1/2 కిలోమీటర్ వరకు వెళ్తే మనకు ఇండియన్ ఆయిల్ పంప్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీరు ముందు మనకు వస్తుంది పంపు. కిరాయిలు అయితే మరీ దారుణం అయిపోయినాయి ఫ్రెండ్స్. కిరాయిలు అత్తలేవు వస్తలే. స్టాండ్ కాడికి పొద్దున వచ్చిన బండి ఈ సాయంత్రం వెళ్ళింది. చూడండి సాయంత్రం దాకా వెయిట్ చేసి ఇక రాదు కావచ్చు అనుకునే టైంలో వచ్చింది ఫ్రెండ్స్ మనకు కిరాయి. కొంచెం దూరం వెళ్తే మనకు మెయిన్ రోడ్ అనేది వస్తుంది. మెయిన్ రోడ్ కాడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకొని కొంచెం దూరం పోతే మనకు బంక్ వస్తుంది ఫ్రెండ్స్. మనం మెయిన్ రోడ్ అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. మనకు రైట్ సైడ్లో కనబడుతుంది బంకు. చూడండి ఒకసారి నేను ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు. ఇది కొంచెం యావరేజ్ వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ చెన్నూరు నుండి ఇటు కాళేశ్వరం సిరివంచ వెళ్ళే రూట్లో ఉంటాయి ఫ్రెండ్స్. రైట్ సైడ్లో ఈ కత్తర్సాల 4 చౌరస్తాలు దాటిన తర్వాత ఉంటుంది మనకి ఇండియన్ ఆయిల్ పంపు రైట్ సైడ్లో. మనకైతే ఇది కొంచెం మైలేజ్ వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు చూస్ చేసుకోండి, దీంట్లో పోయించుకోండి ఫ్రెండ్స్. రోడ్ మీద కన్నా అయితే బళ్ళు కొట్టుకొని వస్తున్నాయి ఫ్రెండ్స్. పంపులోకి అయితే చూస్తున్నాం ఇప్పుడు. ఎవరైనా కానీ ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వచ్చిన ఫ్రెండ్స్ బంక్ అయితే మనమైతే ఇక డీల్ వేయించుకున్నాం. డీల్ వేయించుకొని ఎల్లుడే ఇక మనం ఎంత తొందరగా వస్తే మనకంత చీకటి కాకుండా వస్తాం ఫ్రెండ్స్. ఇక ఇది మన కోటపల్లి వేరు ఫ్రెండ్స్. ఇక్కడ మన చెన్నూరులో మదనం పోచమ్మ టెంపుల్ మస్తు ఫేమస్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా ఫేమస్. చెన్నూరు నుండి కోటపల్లి, నీరుబాయి, వేమనపల్లి, తువ్వలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చెన్నూరు రావి చెట్టు దాటుతోటి సీసీ రోడ్ వస్తుంది. ఆ సీసీ రోడ్లో మనకు కొంచెం దూరం వెళ్తే లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది మదనం పోచమ్మ టెంపుల్. మన చెన్నూరులో చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా చెన్నూరు వద్ద మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకండి. కంపల్సరీ విజిట్ చేయండి, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కొంచెం రన్నింగ్లో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి కొంచెం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. నేను మరికొన్ని రోజులలో ఫుల్ వీడియో మదనం పోచమ్మ టెంపుల్ మీకు మంచిగా క్లారిటీగా చూపెడతా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకు ఆ టెంపుల్. చూడండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి, నేను మళ్ళీ మంచిగా తీస్తాను ఆ వీడియో, ఫుల్ వీడియో. మీరైతే ఏమనుకోకండి. పోచమ్మ టెంపుల్ దాటిన తర్వాత ఇది కోటపల్లి నీరుబాయి రోడ్ ఫ్రెండ్స్. ఇది ఇలా అడవిలో పోతుంటే నార్మల్గా కొంచెం ఓల్డ్ సాంగ్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీలే వేరుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఇది ఆ ఫీలు కొన్ని లక్షలు కోట్లు పెట్టినా దొరకది. మస్తు అంటే మస్తు ఉంటుంది. ఆ డ్రైవర్స్ మాత్రమే ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఫ్రెండ్స్. నార్మల్ వాళ్ళు అయితే కొంచెం కష్టం. మనం డ్రైవింగ్ చేసి ఉంటాం కాబట్టి ఇలా జంగల్ పోతే కొంచెం అలసట అనేది ఉంటుంది. అడవి ప్రాంతంలో డ్రైవ్ చేస్తున్నాము. చాలా అంటే చాలా మజా వస్తుంది. ఓల్డ్ సాంగ్స్
అడవిలో వెళ్ళినట్టే ఉంటుంది. డాంబర్ రోడ్డు కూడా ఉంటుంది. మీరు చూడండి ముందుగా అడవిలో వెళ్ళినట్టే ఉంటుంది. మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఇటు వర్షాకాలం అయితే ఇలా మన వెహికల్స్ తిరుగులంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మనలో వెళ్ళే మనవి చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు కాబట్టి పోగలుగుతున్నాం మనం ఇటు, కానీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవే ఒక 2-3 జాగాలు ఉంటాయి ఫ్రెండ్స్ గుంటలు అయితే. ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్తే అన్లోడింగ్ పాయింట్ కాడికి వెళ్ళినట్టే ఫ్రెండ్స్. ఒకటే 3 కిలోమీటర్లు వెళ్ళాలి. మన లోడ్ చేసిన అన్న వాళ్ళు అయితే మనం ఇంకా బైక్ మీద వస్తున్నాం అన్న 2 వీలర్ మీద. ఆ లోపు మనం ఇక పోయి వెయిట్ చేయాలి. ఎంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుందేమో. మీరు ఇటువంటి అడవిలో ఎప్పుడన్నా జర్నీ చేస్తే మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోను మాత్రం ఖచ్చితంగా ఫుల్ వీడియో ఇది చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తే నేను అంతా ఇంకా వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. మీరు ఏమనుకోకుండా పెద్ద మనసు చేసుకొని వీడియో కంపల్సరీ మీరు చూడాలి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుస్తా ఫ్రెండ్స్.